అనేక సందర్భాల్లో చెప్పాం. డిఎస్సికి సంబంధించి ఆధారాలతో సహా బయట పెట్టాం. ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి మా కుటుంబంలో నా బిడ్డకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో కష్టపడి రాసినటువంటి వాళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో ఆధారాలతో సహా అనేక సందర్భాలలో దీని పట్ల అవగాహన ఉన్నటువంటి మా శాసన మండలి సభ్యుడు, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక సందర్భాలలో అటు శాసన మండలితో పాటు బయట మీడియా సమావేశాల్లో కానీ బహిరంగ సభల్లో కానీ దీని మీద చంద్రశేఖర్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లోపాలన్నీ ఎత్తి చూపించాడు. ఎవరైతే బంగారు పథకాలు సాధించారో వాళ్ళు మాత్రం స్పోర్ట్స్ కోటాలో రాలేదు, కానీ అసలు క్రీడా మైదానంలో అడుగు పెట్టినటువంటి వాడికి ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం అనేటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి 2 జీవోలు తీసుకొచ్చి జీవోఎంఎస్ నంబర్ 41, జీవోఎంఎస్ నంబర్ 47, దాని ద్వారా ఉన్నటువంటి క్రీడలను పెంచడం, 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా ఏదైతే ఉందో 2012లో విడుదలైనటువంటి జీవోని మార్పులు చేసి 3% పెంచడం, దానితో పాటు ఏపీ సర్వీస్ అండ్ సబార్డినేట్ ఏదైతే ఏపీ స్టేట్ సర్వీస్ అండ్ సబార్డినేట్ రూల్స్ ఉన్నాయో వాటిని అమెండ్ చేస్తూ ఎవడైతే ఈ డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో పాల్గొంటారో, స్పోర్ట్స్ కోటాలో అర్హత సాధిస్తారో వాళ్ళు ప్రవేశ పరీక్షల్లో కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి దాని మార్పులు చేస్తూ ఒక జీవో విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం ఎవరు కూడా స్పోర్ట్స్ కోటాలో ఈరోజు పరీక్ష రాయకుండానే, ఆట ఆడకుండానే చంద్రబాబు నాయుడు లోకేష్లకు సంబంధించిన రికమెండేషన్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడితే 400 పైచీలకు ఉద్యోగాలు ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఇస్తే ఆడియోలతో సహా బయటపడితే దానికి సంబంధించి 15 లక్షలు 20 లక్షలు ఇస్తే బేరసారాలు ఆడితే మేము 15 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తాము, 20 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పి బేరసారాలు ఆడితే దాని మీద ఇంతవరకు విచారణ జరిపినటువంటి పరిస్థితి లేదు. నిన్న ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని. లోకేష్, నీ బ్రతుక్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలనా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఛాలెంజ్ విసిరేటువంటి వాడువా? ఈరోజు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలే. విద్యా వ్యవస్థలో ఎవడైనా సరే నిన్ను తలదన్నేటువంటి వాడు ఈ రాష్ట్రంలో విద్యారంగ నిపుణుడు ఉన్నాడు. కాబట్టి అంత అహంకారంగా మాట్లాడడం కాకుండా ఏ ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. మేము అడిగేటువంటి ప్రశ్నలకి ఈరోజు లక్షలాది మంది ఎవరైతే పరీక్షకు అప్పేరో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి ఈరోజు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో మీరు లేరు. అడుగుతున్నారు ఈరోజు దేన్ని ఆశించి 2% 3% పెంచావు. చివరికి ప్యాకాట ఆడేటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించేటువంటి విధంగా టగ్ ఆఫ్ వార్ దగ్గర నుంచి యోగా పోటీల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి క్రీడలు దాంట్లో చేర్చి, అదే విధంగా నువ్వు ప్రవేశ పరీక్ష రాయకుండానే వారు దానిలో ఎంపిక అవచ్చు అని చెప్పి రాసి, ఆ తర్వాత మరలా 1 సంవత్సరం తర్వాత ఈ అవినీతి అంతా పూర్తయిన తర్వాత జీవోఎంఎస్ నంబర్ 56 తీసుకొచ్చి దాని ద్వారా మరలా ఎవడైనా సరే స్పోర్ట్స్ కోటాలైనా సరే పరీక్షల్లో కూర్చోవలసిందే అని చెప్పామంటే కేవలం టీసీకి సంబంధించినటువంటి అవకతవకల కోసం, నీ స్వార్థ ప్రయోజనాల కోసం, అవినీతి సంపాదన కోసం ఈరోజు లక్షలాది మంది జీవితాల్లో ఈరోజు చీకటి వ్యాపింపజేసినటువంటి కుటుంబం మీద అనేటువంటిది చేశాడో. నీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు విలువలు ఉంటే కనీసం ఇప్పుడైనా సరే ఈ రోజైనా నీకు కళ్ళు తెరిచి ఎంతమంది యువత ఎంతమంది విద్యార్థులు రోడ్డు ఎక్కారు కాబట్టి వెంటనే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నావు. దానితో పాటు ఈరోజైతే ఫీజు బకాయిలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఫీజు బకాయిలు సరిగ్గా వచ్చాయి. 1 సంవత్సరంలో అసలు ఇవ్వలేదు. ఈ సంవత్సరానికి సంబంధించి 25-26 సంవత్సరానికి సంబంధించి ఒక 30% విడుదల గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళందరూ రోడ్డు ఎక్కుతున్నారంటే విడుదల చేశారు. కాబట్టి విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా జీవితం ఈరోజు కుంటుపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు విద్యను కొనసాగించలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే విద్యా దీవెన, వసతి దీవెన ఏదైతే ఉందో దానిని బకాయిలతో సహా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు. ఈరోజు అధికారంలోకి వచ్చావు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు తండ్రి కొడుకులంటే 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చిందంట. 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నావు అన్నావు. ఈ రోజు నువ్వు మాట్లాడేటువంటి అబద్ధాలకి పార్లమెంట్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పినటువంటి మాట 6,900 కోట్ల పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి. ఈ ద్వారా 22,000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. కాబట్టి నువ్వు చెప్పినట్టుగా 25 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయాయి, 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి పోయాయి?
దానితో పాటు ఈ రోజు ఎంఎస్ఎంఈలు ఏదైతే ఉన్నాయో దాదాపు 4,500 నుంచి 5,000 మూతపడిపోతే దాని ద్వారా ఈ రోజు పాపం దాదాపుగా ఒక 60,000 మంది దాకా ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా అబద్ధాలు మానడం మానుకొని కళ్ళు తెరిచి ఇప్పటికైనా సరే ఏదైతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్నావో దాన్ని తక్షణమే చెల్లించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రోజు డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకల మీద తక్షణమే నారా లోకేష్ రాజీనామా చేయాలి. డిఎస్సి అవకతవకల మీద సిబిఐ దర్యాప్తు జరపాలి. ఫీజు బకాయిలు ఏదైతే ఉన్నాయో వెంటనే విద్యా దీవెన వసతి దీవెన విడుదల చేయాలి. దానితో పాటు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని పూర్తిగా బకాయిలతో సహా ఆ నిరుద్యోగ యువతకు అందించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఒక్క పిలుపుతో ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, యువజన విభాగం, విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, యువత, విద్యార్థి లోకం అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పోరాటం నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు, సిబిఐ విచారణ జరిగేంత వరకు, ఫీజు బకాయిలు విడుదల చేసేంత వరకు, దానితో పాటు నిరుద్యోగ భృతి చెల్లించేంత వరకు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ